హాయ్. ఎప్పుడు పచ్చళ్ళ చూపిస్తున్నాను, బోర్గా ఉందా? లేదు లేదు, ఇవాళ వడియాలు చూపిస్తున్నాను. ఇవి కూడా మినపప్పుతో చేసినవి, పెసరపప్పుతో చేసిన వడియాలు మీకు ఇవాళ చూపిస్తున్నాను. మన సాయి హోమ్ ఫుడ్స్లో ఏముంటాయి వెరైటీస్ ఏంటి, మీరు అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి అంటున్నారు, ఒకటి కూడా చూపించట్లేదు అంటున్నారు కదా. ఒక కస్టమర్ అడిగారు, ఏంటి మేడం మీ దగ్గర ఉన్న వెరైటీస్ చెప్పండి అని. ఇప్పుడు ఇది వచ్చేసి మినపప్పు, మినపిండిలో పెసరపొట్టు వేసిన వడియాలండి. ఇది ఇది మినపప్పు పొట్టుతో చేసిన వడియాలండి, మినపప్పుతో పిండిలో. ఇది వచ్చి కూర వడియాలు. ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే మనం కర్రీ చేసుకోవడానికి అన్నమాట, అందుకని ఇది కొద్దిగా గట్టిగా చేస్తాము. ఇవి వచ్చేసి మినపిండితో చిన్న వడియాలండి, చాలా మెత్తగా ఉంటాయి, పట్టుకొని తునిగిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన గుమ్మడి వడియాలండి, మన సాయి హోమ్ ఫుడ్స్లో చాలా ఫేమస్ ఇవి. ఇది వచ్చేసి అందరూ చుక్కుడుగాయ ఏంటనుకుంటున్నారా, చుక్కుడుగాయ పెసరపప్పుతో చేసినవండి. ఇది మన గుంటూరు జిల్లా స్పెషల్, మన దగ్గర మాత్రం దొరుకుతాయి. ఈ వెరైటీ కాకుండా చాలా వెరైటీలు మన దగ్గర ఉన్నాయండి. ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాను. ఈ వెరైటీస్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరళ శ్రీనివాస్, మీ సాయి హోమ్ ఫుడ్స్, సదా మీ సేవలో.